నమస్తే రైతులారా, నా పేరు నాగేశ్వర రెడ్డి. వెల్కమ్ టు విలేజ్ అగ్రికల్చర్. చాలా రోజుల తర్వాత వీడియో ముందుకు వచ్చాం కదా. సో ఇవాళ వీడియో ఏంటంటే మహబూబ్నగర్ దగ్గరలో ఉన్నటువంటి తాండూరు కొజ్గి మధ్యలో ఉంటుంది జక్లపల్లి ఇది. సో దీని విస్తృతి ఏంటంటే ఇక్కడ ఎద్దుగానిగా, సో చాలా ఎద్దుగానిగలు ఉన్నాయన్నమాట. సో ఎద్దు చుట్టూ తిప్పేసి గానుగ నుంచి నూనె తీసేటువంటి పద్ధతి అనమాట. ఇది చాలా పురాతన పద్ధతి. సో ఈ పద్ధతి గురించి తెలుసుకోవడానికి చాలా మంది వస్తున్నారు. 2 రోజుల పాటు ఇక్కడ ట్రైనింగ్ నడుస్తుంది. సో ఇది డే 1 అన్నమాట. సో డే 1లో ఏం చెప్తారు, ఎట్లా ఈ ఎద్దు గానుగ ద్వారా నూనె ఎట్లా తీస్తారు, వేటి నుంచి ఎట్లా తీస్తారు, ఏమేమి కలపాలి, ఇవన్నీ కూడా టోటల్ తెలుసుకోబోతున్నాం 2 రోజుల ట్రైనింగ్లో. సో తను మా ఫ్రెండ్ మహేందర్, మా పక్కనే వనపర్తి. నేను జడ్చల్ నుంచి వచ్చాను, తను వనపర్తి, ఇద్దరం కలిసి వచ్చాను అనమాట. సో ఇంకా చాలా మంది వస్తారు, అందరినీ చూపించే ప్రయత్నం చేస్తాను. సో డే 1 ఇది. సో డే 2 కూడా మీకు మొత్తం 2 పార్ట్స్గా చూపిస్తాను. సో లెట్స్ వాచ్. కూర్చొని నిద్రపో మంచిగా. కింద చుట్టూ తిరుగుతా ఉంటుంది, లోపల వరకు ఉంటుంది. ఈ మధ్యలో బేస్ నిలబడాలి కదా. అవును, అదే అది లేని ఎట్లా ఊగుతుంది. ఇక్కడ లోపల ఆయిల్ కింద పోతుంది. బా మంచి క్లారిటీ వస్తుంది కెమెరా. ఎంత ఫోన్ ఇది? 55 ఐఫోన్ వస్తుంది. OnePlus. అంటే ఇది వట్టి లేపుతారు. దాంట్లో లేదే కావాలి. హ్యాండ్ పడకుండా బాగుంది. దర్శిని కింద 4 ఫీట్ ఉంటుంది. లేదన్నా ఇక్కడ దాకే ఉంది. లేదు, 3 ఫీట్ ఉంటుంది కదా. 3 కంటే ఎక్కువనే ఉంటుంది. దగ్గర ఇంత లోతు వస్తుంది సార్, లేకుంటే ఆగదు కదా. అంత బరువు కదులుతుంది. ఇది కూడా కాదు, కింది వరకు వెళ్తాయి. వట్టి ఆయిల్ గింజలన్నీ కిందికి వెళ్ళిపోతాయి కదా. ఆయిల్ ఎట్లా ఉంటుంది? ఫుల్ క్లారిటీ ఉంది. ఆ చెక్క కూర్చోదన్నా, ఆ చెక్క కూడా ఇది లోపలికి వెళ్తుంది. ఏం కట్టి అంటారు దీన్ని? దర్శిని. దర్శన దొరుకుతాయా మన సైడ్? సరే, పైన పూలు కాస్తుంది. ఇది ఏమంటారు కదా, నేను రాయి చెట్టు అంటారు దీన్ని. రాయి చెట్టు వేరు, రావి వేరు.
అట్లా ఎండలో పెడతారు. ఎండలో పెడితే దాని మీద ఆయిల్ అది వాటర్ పోస్తారు కదా, అవంతా ఆవిరైపోతుంది. खाली दोपहर के लिए बना लो, दोपहर का दाल संभाई नहीं वही ఆలోచనతోనే 600 కిలోమీటర్ దాటి వచ్చింది ఇక్కడికి. కలవాలనే ఉద్దేశంతోనే అంటే సేమ్ థాట్ ఆయనకి చుట్టుపక్కల ఉన్నాయండి అటు సైడ్, బట్ ఇక్కడ రావడం అనేది విశేషం తెలుసుకోవాలి. మనకు కొనేది వచ్చేసి రౌండ్ కురుడి కొబ్బరి ఉంటుంది చూడండి, కోప్రా 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 అంటారా? కోప్రా, ఆ కోప్రా కొనాలన్నమాట. సో కోప్రా కొబ్బరి ఎందుకు కొనాలి? అదే ఫస్ట్ గ్రేడ్. ఫస్ట్ గ్రేడ్ కొబ్బరిలో 3 రకాలు ఉంటాయండి మనం కొనేటప్పుడు. ఒకటి సల్ఫర్ కొబ్బరి ఉంటుంది, దాన్ని ముక్కలు కట్ చేసిన తర్వాత లాంగ్ టైం పెట్టలేము, ఫంగస్ ఫామ్ అవుతుంది. సో ఫంగస్ రాకుండా ఏం చేస్తారంటే సల్ఫర్ని లైక్ స్ప్రే టైప్ చేస్తారన్నమాట. వైట్లో ఉంటుంది, నువ్వు ఎన్ని సంవత్సరాలు పెట్టి అది వైట్లోనే ఉంటుంది. కొబ్బరి కుడుకల్లాగా ఉంటుంది, కుడుకలు చూస్తారు, అది సల్ఫర్ అన్నమాట. వైట్ అట్లనే ఉంటుంది. కట్ చేసిన తర్వాత రంగు మారుతూ ఉంటుంది, రెడ్ కలర్లో ఇట్లా మారుతుంది. అది న్యాచురల్ అనమాట. ఓకేనా? సో కోప్రా నుంచి వచ్చిన కొబ్బరి ఫైన్ క్వాలిటీ. సెకండ్ వచ్చేసి కొబ్బరిని ఏం చేస్తారంటే పగలగొట్టి 2 ముక్కలు చేసిన తర్వాత సల్ఫర్ లేకుండా ఎండబెడతారు, అది సెకండ్ క్వాలిటీ. లాస్ట్ అంటే సల్ఫర్. దాంట్లో 100% ఉంటుంది, దీనిలో 90% గ్రేడింగ్ లాంటివి ఏమి ఉండవు. దీన్ని మనం తెచ్చిన కోపరాన్ని పలగొట్టడము ఎండగొట్టడం ఒకటే ప్రాసెస్ ఉంటుంది. అది కాస్త 6000 పేమెంట్ చేసే వర్కర్ ఉన్నాడు కదా, తను చూసుకుంటాడు. అంటే డ్రైయింగ్ ప్రాసెస్ ఎన్ని అవర్స్ సార్? ఏ ప్రోడక్ట్ అయినా సరే ఖచ్చితంగా మంచిగా ఎండితేనే ఆయిల్ మంచిగా వస్తుంది. గ్రౌండ్ నట్ నుంచి ఏదైనా సరే అంటే యావరేజ్ అవర్స్. యావరేజ్ అవర్స్ అని ఏం పెట్టలేదు, అనుకోలేదు దాని గురించి. మాయిశ్చర్ చెక్ చేసుకోవాలి, ఎండినట్టు. దాన్ని బట్టి మనం ఎండబెట్టాలి, అన్ని తిని చూడాలి. రైట్ సార్. దీంట్లో ఎటువంటి ఎక్స్పెండిచర్ లేదు, తేవడము కట్ చేయడము రోడ్లో వేయడం అంటే ఏముండదు. ఆయిల్ ప్రొడక్షన్ వచ్చి మినిమం 50% ఉంటుంది, 55 కూడా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మనం 15 వేసుకుందాం. ఇక్కడ అందరు కింగ్లు అవుతారు. 22 kg లీటర్స్ వేసుకుందాం. ఓకేనా? 22.5 రావాలి, యాక్చువల్గా 22.5 రావాలి. 22 లీటర్స్ వేసుకుందాం మనం. ఓకే, 22 లీటర్స్ మనం అమ్మేది 22 లీటర్స్ ఇంటూ
ఇంటూ 400 రూపీస్ మనకు హోల్సేల్ అమ్ముతున్నాం. ఎంత? 8,800 ఆయిల్. కేక్ ఇది మినిమం 40 రూపీస్కి ఎగబడి కొనుక్కోపోతారండి ఇది. కేక్ ఎందుకంటే అవన్నీ పశువులు తినేటివి, ఇది మనుషులు తినేది కదా, అందుకే కొబ్బరి పొళ్ళలాగా పోతుంది కాబట్టి ఎగబడి కొనుక్కోపోతారు. 45 రూపీస్ పర్ కేజీ. 40 రూపీస్ 40 పోతుంది, ఈజీగా పోతుంది. ఇవి లాక్డౌన్లో హాస్టల్స్ హోటల్స్ బంద్ ఉన్నాయి కాబట్టి మా దగ్గర మిగిలిపోయింది కొంచెం, కానీ అవి ఉంటే ఎప్పుడు ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటాయి. తినడమే లేటు, ఇది దొరుకుతుంది తెలిసే చాలు తీసుకెళ్తారు. 40 ఇంటూ 20 వేస్టేజ్ అంటే మనం ఎద్దులో కూడా కలుపుతాం కదా, దీన్ని కూడా కలిపేస్తాం. అన్నీ ఇంత తీసుకొని మిక్స్ చేసి పెడతాం అనమాట. ఆల్ మిక్స్ 800 మల్టీ విటమిన్. టోటల్ వచ్చేసి 9,600. ఓకే, ఇది మినిమమే 40 అనేది, 45 ఈజీ పోతుంది అది కూడా. యావరేజ్ 40. ఇప్పుడు ఇది మనకు డైలీ ఆదాయం, రోజు ఆదాయం, ఇది రోజు ఖర్చు, ప్రాఫిట్ 9,600 మైనస్ 7675 1925. ఇది కరెక్ట్గా చేయగలిగితే బీఆర్కే డైట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకొక్కరికి మనం కరెక్ట్ ఛానల్ చేయగలిగితే ఇది ఒకటే చేసుకోవచ్చు. ఇది ఒరిజినల్ తాగడానికే కదా సార్, డైటేషన్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. అదే సల్ఫర్ నెత్తికి కూడా ఉపయోగపడదు యాక్చువల్, కానీ అదే మనం వాడుతున్నాం. ఇప్పుడు బట్టతలలు పట్టుదలలు ఎందుకు వచ్చినాయి? సల్ఫర్కే. ఓకే సార్, 1925 మినిమంలో ఉన్నప్పుడు మనం లాభం, అదే మ్యాక్సిమంలో ఉంటాయి 9250. ఎంత సరే 350. యాక్చువల్గా ఈ రేట్ అనేది ఉండకూడదు, చెప్పాను కదా, ఫ్లడ్స్ వలన వర్షాల వలన ఈ రేట్ ఉంది. ఈ రేట్ అనేది మ్యాక్సిమం ఉండదు, ఇదే రేట్లో మనకు దొరుకుతుంది. 150 ప్రాబ్లం ఫ్లడ్స్ కాదు, ఆంధ్రాలో ఏమైంది అంటే వైరస్ వచ్చింది, కేరళలో ఫ్లడ్స్ వచ్చింది. ఆ ట్రీస్ కి వైరస్ అని అప్పుడు. సో వీటికి ఎక్కడ మార్కెట్ ఎక్కువగా ఉంటుంది, ఏ మార్కెట్లో రేట్ తక్కువ ఉంటుంది అనేది దానిలో వస్తుంది, చెప్తాను. ఓకే, సో ఇది మ్యాక్సిమం మనం ఇది ఒక 3 నెలలు ఉంటే ఎక్కువ, ఈ 3 నెలలు ఉంటే ఎక్కువ, ఇది అంతకంటే ఉండదు ఈ రేట్ అనేది. 3 నెలలు కూడా కాదు, ఇప్పుడే మళ్ళీ అప్పుడు ఆ క్వశ్చన్ వస్తుందో రాదు, దివాళీ నుంచి జనవరి ఎండింగ్ వరకు ఆ రేట్ ఉంటుంది. 10 months గ్యారంటీ. 10 months పక్కా అండి, కాకపోతే 2 months అది మనము మన బ్యాండ్ కనుక్కోలేదు మీరు వచ్చిందంటే. ఇందులో డమ్ చేసుకోవాల్సింది ఏం లేదు, ఇందులో ఏం చేయొచ్చు చెప్పండి. ఇంతకు ముందు అడిగినప్పుడు రా మెటీరియల్ డంప్ చేసుకోవచ్చు అన్నారు. ఇప్పుడు దీంట్లో మ్యాజిక్ ఏం చేయొచ్చు? ఆయిల్ స్టోరేజ్. ఇప్పుడు మీరు కొబ్బరిని పెట్టుకోలేరు, వచ్చినప్పుడు ఎంబడే వెంటనే ఆయిల్ చేస్తారు. యాక్చువల్గా కొబ్బరి పెట్టుకోవచ్చు, బట్ ఏంది మనకు స్పేస్ ఎక్కువ కావాలి, అట్లా ఉంటాయి కదా, ఒకటి ఎక్కువ పడుతుంది. క్లీనింగ్ డబుల్ టైం ట్రిపుల్ టైం అవుతుంది. అంటే నువ్వు మళ్ళీ ఫంగస్ వస్తుంది, మళ్ళీ క్లీన్ చేయాలి, మళ్ళీ ఫంగస్ వస్తుంది, మళ్ళీ క్లీన్ చేయాలి. కట్ చేయకుండా పెట్టుకుంటే కొంచెం ఉంటుంది అనుకోండి, కట్ చేయకుండా గోరుకు అట్లా పెట్టాలి, స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. దానికన్నా ఆయిల్ చేసి స్టోర్ చేసుకుంటే చాలా ఉత్తమం. ఇందులో వాటర్ కూడా ఏది యాడ్ అవ్వదు, సో మాయిశ్చర్ ఉండదు, సో అట్లా క్లీన్గా ఉంటుంది, ఎన్ని నెలలైనా అట్లే ఉంటుంది. రాజుగారు మీకు 9 నెలలు హ్యాపీగా పెట్టుకోవచ్చు. మీరు అంత దూరం ఎందుకు సారీ, ఆలోచిస్తారు? మీకు ఇది ఆయిల్ డైలీ ఉంటే కదా 9 నెలలు. 30 రోజులు. సరే, ఒక రోజుకు 19-20 రూపాయలు మినిమంలో వచ్చినప్పుడు లాభం వచ్చింది కదా, ఒక రోజుకు వచ్చింది ఇది ఇంటూ 30 నెలకు చేస్తున్నాను. 57,750 ఇతల 30 days మీరు మ్యాక్సిమం 10,500. ఇది పర్ మంత్ అనమాట, ప్లస్ డివైడెడ్ ఇంటూ ఈ 9 నెలలు ఉంటుంది, ఇది 3 నెలలు ఉంటుంది. ఉపయోగమే 9 నెలల సార్. 9 నెలలు 5,19,750. 5,19,750 ప్లస్ 31,500. ఇది 3 నెలలు దీన్ని కలిపేసి యావరేజ్ 31,500 ప్లస్
డివైడెడ్ బై 12. ₹5,51,250 సంవత్సరానికి మన ఆదాయము. ఇది నెలకు మళ్ళీ రివర్స్లోకి వెళ్తే నెలకు తీసుకుంటే 45,930 డివైడెడ్ బై 30. మళ్ళీ రోజుకు తీసుకుంటే 15,000 అంటే ఇంక అందరు రోజుకి పోతారు. సెకండ్ సెషన్ ఎవరైనా ఓకే, సో కొబ్బరి అనేది మనకు ఒక్క రోజుకు నెల మొత్తం కొబ్బరి రన్ చేస్తే మ్యాక్సిమం ప్రైస్లో కొన్నా మినిమంలో కొన్నా మనకు ₹1,531 వేసుకుందాం, 31 వేసుకుందాం. ఇందాక అన్నారు పగలగొట్టిన కొబ్బరి పగలగొట్టని కొబ్బరి అన్నారు. డిఫరెన్స్ ఏంటి? ఏమన్నా ఆయిల్ తేడా వస్తుందా? ఆయిల్లో ప్యూరిటీ తేడా ఉంటుంది. ఆయిల్ కూడా ఏమన్నా ఎక్కువ వస్తుందా? ఆయిల్ లైట్ మనము 50 to 60 యావరేజ్ మంచిగా ఉంటే 60% ఆయిల్ వస్తుంది, ఫ్రెష్గా ఉంటే 50% వస్తుంది. యావరేజ్ 55 వేసుకోవచ్చు. సో మీరు క్రూడ్గా ఉండి రౌండ్గా ఉంటే కూడా ఆయిల్ కొంచెం % ఎక్కువ వస్తుంది. ఎందుకు ఎక్కువ ఎందుకంటే రావచ్చు? ఏమన్నా లోపల ఉన్న వాటర్ ఉంటుంది కదా, దాంట్లోకి ఇంకిపోతుంది, లేదు, కొబ్బరిలోకి అది ఇంకిపోతుంది. కాదు. అందులో ఎక్కువ ఉండడానికి సేమ్ కొబ్బరే, అందులో ఎక్కువ ఉండడానికి ఇందులో ఎక్కువ లేకపోవడానికి తేడా ఏంటి? అంటే అది పగలగొట్టిన తర్వాత డ్రై అయిపోతుంది. అది అట్లా ఉన్నప్పుడు ఆయిల్ అనేది కంటెంట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. పగలగొట్టినప్పుడు దాంట్లో వాటర్ వెళ్ళిపోతాయి కనుక అది కూడా ఆయిల్ లో యాడ్ అవుతుంది. అవును. అదే ప్యూర్ గా ఉన్నది 100% ప్యూర్ అదే అనమాట. నీళ్ళు అందులోనే ఉంటాయి, అది కూడా మనకు ఆయిల్ గా ఉంటుంది. ఓకే సార్, సో ఒక నెల మొత్తం పల్లి నడిపిస్తే, 60% కళ్ళు మూసుకొని వస్తుంది. ఒక నెల మొత్తం పల్లి మనం రన్ చేస్తుందంటే రోజుకు ₹837 ప్లేస్ చేయండి సార్. లాభం ఉంటుంది. పద్ధతి సాఫ్లవర్ రన్ చేస్తే ₹742 ఉంటుంది, నువ్వులు రన్ చేస్తే 1050 ఉంటుంది, కొబ్బరి రన్ చేస్తే 1531 ఉంటుంది. అయితే ఇప్పుడు డౌట్ వచ్చింది, అసలు కానుగలు పెట్టినాం రన్ చేస్తున్నాం, ఎంత నెలకు ఆదాయం అంటే ఏది చెప్పాలా, ఏదాయం చెప్పాలి? యావరేజ్ చెప్పినా చెప్పలేము, చెప్పలేము. సో జనరల్ గా మనం ఎక్కువ వాడేది ఏంటి? గ్రౌండ్ నట్. సో ఒక 10 రోజులు గ్రౌండ్ నట్ రన్ చేద్దాం. డివైడెడ్ బై 4 వస్తే యావరేజ్ అయితే వస్తుంది. రాదు. ఎందుకంటే నువ్వులు కానీ కొబ్బరి కానీ పల్లి ఉన్నంత కన్జంప్షన్ ఉండదు కాబట్టి మనం ఆ విధంగా కంపేర్ చేయలేము. నెలలో 30 రోజులు ఉంది అంటే 10 రోజులు పల్లి రన్ చేద్దాం, 10 రోజులు కుసుమలు, ఎందుకంటే అవి రెండు ఎక్కువ మూవ్మెంట్ అవుతాయి, ఎక్కువ డేస్ ఇద్దాం. యా, కొబ్బరి నువ్వు తక్కువ మూవ్మెంట్ కంటే 5 డేస్ ఇద్దాం. మీరు ఈజీగా చెప్పాలి అంటే 80 దానికి వేసేసుకొని 20 ఈ రెండింటికి వేసేసుకుంటే. సో ఇప్పుడు 837 మనం ఎన్ని రోజులు ఇంటూ 10 రోజులు 8,370 762 ఇంటూ 10 రోజులు 7,620 1050 ఇంటూ 5 రోజులు 1,531 ఇంటూ 5 రోజులు 1,526 తప్పు ఇది 7,000 చేంజ్ రావాలి. 7,625 7,655 ఇది మన ప్రాఫిట్ అన్నమాట. టోటల్ చేసుకుంటే కరెక్ట్ చూడండి సార్, 8,371 సారీ 70. ఇప్పుడు చెప్పండి ఒకసారి. 28,895 ఇది మనం సరాసరిగా అన్ని మెటీరియల్ రన్ చేసుకుంటూ
లాభం తీసుకుంటే మనకు 28,800 రూపాయలు మన ప్రాఫిట్లకు ఉండొచ్చు. ఇది కాకరకాయ లెక్క ఎప్పుడు ఇయ్యది కాదు, ఇది కాకరకాయ లెక్క. అదే కొబ్బరిలోకి పోతే మాత్రం కంప్లీట్గా మనకు 45,000 మార్జిన్లో ఉంటాము. కానీ అంత మనం సేల్ చేస్తామా అది కూడా చూసుకోవాలి. మన మార్కెట్ ఎంత ఉంది. సో దీంట్లో మళ్ళీ ఇంకేమైనా మిస్లీనియస్ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ చేయాలి, అది మనం పేరు చేసుకోవాలి. ఇంకేమైనా చేయాలనుకున్న 3,000 పోయినా కూడా 25,000 రూపాయలు మనకు ప్రాఫిట్గా ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్లో ఒక మిస్టేక్ ఏం చేసామంటే జీతం వేస్తాం సార్. అందుట్లో ఆ 48,000 మన జీతం అనుకోండి ఇది మినిమం. అది ఒక 3 వేసుకున్నాం అనుకోండి. జీతం వేసుకో అంటే ఒక గానుగా వేసుకోం కదా సార్. జీతం అన్నప్పుడు ఒక 5 గానుగలకు వేసుకో. ఒక 3 గానులు వేసుకున్నాం అనుకోండి. ఆ లేబర్ 10,000 6,000 అనేది 3టికి కూడా అవే వాడతాము. బ్యాంకులో ఇంట్రెస్ట్ ఉంటుంది. సో 5 గానులకు వేసుకోవాలి. అప్పుడు 5కి వేసుకుంటే అట్లా చూసినా మీకు ఇంత లాభం వస్తుంది. ఎందుకంటే ఒక గాను మనం చెప్పిందంతా బిట్టర్ సార్ పార్ట్, చెప్పిందంతా బిట్టర్ పార్ట్. ఈ 16,000 ఉందా సార్ ఇది ఇంత కిందకైతే ఓకే సార్. 48,000 లో మనం 16,000 యాడ్ చేస్తాం. ఒకసారి గుర్తుకుందా మీకు? 2 వర్కర్ సాలరీ అని చెప్పి ఒక గానకు ఉన్నప్పుడు ఇంతే వస్తుంది, 3టికి ఉన్న ఇంతే వస్తుంది. ఎందుకంటే వాళ్ళ పని చాలా తక్కువ ఉంటుంది. 2 ఎద్దులు కాయడానికి ఒక పర్సన్ అవసరం లేదు. ఆ గనగలు తిప్పేవాడు చూసుకుంటాడు. బట్ సేవ్ సైడ్ మనం పెట్టుకున్నాం అంతే. సో 3 గనులకు అన్నప్పుడు మనకు 48 ఎంత కావాలి? అప్పుడు 1,36,000 సంథింగ్ కావాలి. అక్కడ కాకుండా మనకి ఏమవుతుంది? ఈ 16,000 ఉంటుంది. సో 32,000 మనకు మిగులుతుంది అక్కడ 3 గంటలు వేసుకున్నప్పుడు. అది మీరు అన్నట్టు బ్యాంక్ ఇంట్రెస్ట్లకు కానివ్వండి, ఈఎంఐలకు స్టార్టింగ్ లో మీరు ఒక మిస్టేక్ అంటున్నారు, ఇప్పుడు చెప్పవే ఆగిపోయారు. మీరు ఒక మిస్టేక్ చేశానని చెప్పబోతున్నారు. మిస్టేక్ ఏంటంటే మొదట్లో మేము పల్లి కొనుక్కొచ్చాము మార్కెట్లో. ఓకే. ఒక క్వింటాల్కు 9,000 క్వింటాల్ కొనుక్కొచ్చినాం. ఓకే. మాకు రా మెటీరియల్ కాస్ట్ 9,000 వేసుకున్నాం. సో ఎక్స్పెండిచర్ 1,600 వేసుకున్నాం. 10,600 అయింది. మనకు వచ్చిన ఆయిల్ 40 లీటర్స్ 40 వేసుకున్నాం. ఎంత వస్తుంది? 280 270 సంథింగ్ వస్తుంది. సమ్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని మా రేట్ వచ్చేసి 300 ఫిక్స్ చేసుకున్నాం. ఒక 6 నెలలు చేసినాం. ఏంటి మార్జిన్ లేదు, ఎక్కడుంది తెలుసుకున్నాం. తిరగ చూసుకుంటే మార్కెట్లో 9,000 క్వింటాల్ 100 కిలోలు తీసుకొస్తే ఇక్కడికి వచ్చి మాయచూరు పోయిన తర్వాత ఏరిన తర్వాత అది 90 కిలోలే అవుతుంది. 92 అవుతుంది. 10% పోతుంది. అప్పుడు మనకి ఎంత పడ్డది కాస్ట్? మనకు 90 రూపాయలు పడ్డట్టు కాదు, 100 పడ్డట్టు. రా మెటీరియల్ ఛార్జ్ అనేది 100 పడ్డట్టు. మాకు మిస్కాల్కులేషన్ అనమాట. రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది. ఇట్లా ప్రతి దాంట్లో 10% పోతుంది సార్. ప్రతి దాంట్లో పోదు. పల్లీలో మాయిశ్చర్ ఉంటాయి కాబట్టి పోతుంది. కుసుమలలో నువ్వులలో కొబ్బరిలో మాయిశ్చర్ ఏమి ఉండదు కాబట్టి. ఈ పల్లీలో ఎందుకంటే ఆ డిగాడిగేటర్లో చేసేటప్పుడు వాటర్ కొడతారనమాట. పల్లి ముక్క కాకుండా గుండుగా రావాలని చెప్పేసి. పగిలిపోతే వాల్యూ తగ్గుతుంది కాబట్టి సెల్గా రావాలి కాబట్టి వాళ్ళు వాటర్ యాడ్ చేస్తారు. అట్లా 10% 8% మాయిశ్చర్ ఉంటుంది మన పల్లి కొనుక్కొచ్చినప్పుడు. ఎండ కొట్టేసి వెళ్ళిపోతుంది. మ్యాజిక్ చేయొచ్చా మనం? ఇది ఎక్కువ పోయేది కనుక దీన్ని ఏమన్నా మ్యాజిక్ చేయొచ్చా? మ్యాజిక్ అంటే దీన్ని ఏమైనా మాడిఫై చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఏంటి? డిగాడిగేటర్ మనదే ఉంటే నీళ్లు కొట్టకుండా వేయాలి. అప్పుడేమవుద్ది? పగులుతుంది. పగిలినా మనకు ప్రాబ్లం లేదు, కానీ పొట్టు పోవద్దు. ఆ రెడ్ కలర్ పొట్టు ఉంటుంది అది పోవద్దు. స్కిన్లెస్ ఉండకూడదు అనమాట. పగిలినా పర్లేదు, ఎందుకంటే మనం గుండు తీసుకుపోయి రోగులు వేసినా కూడా అది నలిగిపోతుంది. అది నలగాల్సిందే, ఏం చేయలేము. దానిపైన లేయర్ పోకుండా మనం వితౌట్ వాటర్ యాడ్ చేయకుండా డైరెక్ట్ డిగాడిగేటర్లో వేస్తే అప్పుడు ఆ పలుకు కూడా మాయిశ్చర్ లేకుండా బయటకు వచ్చేస్తాయి. ఎంత ఉంటుందండి అది కింటాలు? షెల్ తోటి కొంటే కింటాలు ఎంత? 5,000 మినిమం ఉంటుంది. 4,500 5,000 నుంచి 7,000 దాకా ఉంటుంది. 30 to లాస్ట్ టైం వనపర్తి ఏరియాలో 8,000 కదా పోయింది. వనపర్తి పల్లికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది మా సైడ్. అది 8,000 పర్ క్వింటాల్ పోయింది. జియో ట్యాగ్ పల్లి అది బ్రాండెడ్. ఓకే సార్. ప్రాఫిట్ అండ్ లాస్లో మనది ఒక 25,000 మనకి అనుకో. డిగాడిగేటర్ 70,000లో డిగాడిగేటర్ వస్తుంది. మిషన్ ఇది వేసుకుంది. బ్యాంక్ లోన్ నుంచి వచ్చే ప్రాఫిట్ కాదు. బ్యాంక్ లోన్ తీసుకుంటే ఈ ప్రాఫిట్ రాదు మనకు, ఎక్కువ వస్తుంది. ఇంకా లోన్ తీసుకుని ఒకదానికి మనం లోన్కి వెళ్ళాం మనం. సరే మీరు అన్నట్టు లోన్కి పోయినాం,
ఎంత లోన్ ఇస్తారు మనకు? 3 లక్షల లోన్ పెట్టినాం షెడ్డుకు, ఎద్దులకు, గన్నకి. 3 లక్షలకు ఎంత ఈఎంఐ ఉంటుంది? 8,000 ఈఎంఐ ఉంటుంది అనుకోండి. 8,000 తీసేయండి, 20,000 అయితే మనదే కదా. ఆ విధంగా బ్యాంక్ ఈఎంఐ క్యాలిక్యులేట్ చేసుకున్నా 20,000 మనదే ఉంటుంది. ఇదంతా ఎద్దులకే అమ్ముతారా? మా ఇట్లకి పెడతాం. మొత్తం ఎంత డైరెక్ట్ దాని స్మెల్ మనకు తెలుస్తుంది. అట్లే తాగాలి ప్యూర్గా. ఇది కొంతమంది తాగుతారు ఏంది ఇంకా అట్లే తాగేసాలి. కొబ్బరి నూనె తాగుతారు, తింటారు. దాన్ని జల్లెడ వాడతారు. కేరళ వాళ్ళు ఎందుకు బ్యూటిఫుల్గా అంటారంటే అందుకే వాళ్ళు కూరగాయ అన్ని కుకింగ్లో వాడతారు. వాళ్ళకి ఎక్కువ దొరుకుతుంది కాబట్టి అక్కడ అదే వాడతారు. మనకు లేదు కదా, గ్రౌండ్ ఎక్కువ నాకు ఎక్కువ కాబట్టి మనం దీనికి అలవాటు అయినాం. వాళ్ళు దానికి ఎక్కువ అలవాటు దొరుకుతుంది కాబట్టి దానికి అలవాటు అయింది. మనం రైస్ ఎక్కువ తింటాం. నార్త్కి పోయేసరికి రైస్ మనం రొట్టెలు తింటాం. ఏం లేదు, చప్పగా అవుతుంది. తినచ్చు, దానంతా టేస్ట్ లేకుండా. అందుకు లేదు, మధ్యాహ్నం మంచిగా ఉంది. కొబ్బరి మిఠాయిలు వేస్తే ఎంత సూపర్. అట్లయితే ఇంకా బెల్లం పెట్టదు, మీరు అంతా తినేపోరు. అన్నం బెల్లం తెప్పించుకోండి. మొత్తం మనమే తింటా వాళ్ళకి సార్. ఇదే మనుషులు తినాం కదా, ఎద్దులోకి వెళ్తారు. ఏంది ఇదే మంచి ఫుడ్లే. ఇప్పుడు ఆయన ఇందారపు శ్రీనివాసరావు అని ఆ ఛానల్ పేరే ఆయన పేరే పెట్టుకున్నారు. ఇది 2.5 గంటలు తిప్పిందా? 2 గంటలు. 2 గంటలేనా? 2 గంటలు ఎంత చెప్తూ. రోజు ఎన్ని చేస్తారు? 3.
ఇది ఇక్కడనేనా లోకల్? లోకల్ ఇదేమో జక్లపల్లి. మాకు కూడా పని ఇస్తారా ఇక్కడ చేస్తే? ఇస్తారు. మీరు వెయ్యాలని వచ్చారు, మీకు ఇట్లా పని ఇస్తారు. నేర్చుకుంటాం ఇక్కడ నెల రోజులు ఉన్నామంటారు మీ సార్. మీ జీతాలు కట్ చేసి మాకు ఇస్తారు. ఇయ్యండి, మీరన్నా నేర్స్తారు కదా. ఎద్దులు అన్నీ పోతాయా కొన్ని ఏమన్నా సార్ ఇబ్బంది మాస్క్ పెట్టుకోండి సార్. పోతాయి కొన్ని జర, ఇంకా కోడలు ఒకటే జర అంటే మంచిగా పోతా ఏమన్నా కొన్ని చేస్తా అంటున్నాడు. మీరేమో అడిగితే సరే ఎద్దులు ఎద్దులు అన్ని తిరుగుతాయా కొన్ని మాత్రమే? ఎందుకంటే రౌండ్ తిరగడం కదా. టవల్ టవల్ అని చూడు. మేడం టవల్ కట్టుకున్నాడు. బెల్లం వేసుకొని తినేయచ్చు కదా ఇది. ఇంకా పాకం పోస్తే పల్లి చెక్క అవుతాయి. గాంజలోనే చేద్దాం, రేపు చేద్దాం. నేను పంపి రేపు పంపి చేద్దాం. మండే చేద్దాం, రేపు కూడా కాదు, సండే కాదు, ఎల్లుండి బ్యాంక్ టైంలో చేద్దాం. సరే, నువ్వులు కదా. సరే. తెల్ల నూనెదే ఎక్కువ వస్తుంది. విలేజ్ కొంచెం న్యాచురల్ సంబంధించిన కార్యక్రమాలు ఎక్కడ పోవడం ఇంట్రెస్ట్ అన్నమాట. అలానే నేను గత 2 సంవత్సరాల నుంచి గన్నగల గురించి చూసిన, అటు విజయరామ్ గారి అక్కడ మచిలీపట్నం కూడా వెళ్ళిన, విజయవాడలో మువ్వ రామకృష్ణ గారు ఉన్నారు, ఆయన పెట్టారు చూసిన, ఇటు ఇంకా పెద్దపల్లిలో ఉంది, తర్వాత గట్కేసర్లో ఉంది, అన్నీ కూడా చూసుకుంటూ వచ్చిన. ఇది కూడా యూట్యూబ్లో చూసిన తర్వాత నెంబర్ దొరకలేదు, ఒక 6 నెలల తర్వాత దొరికింది, ఇక్కడికి కూడా వచ్చేసింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఎక్కడెక్కడ గారెలు ఉన్నాయో అందులో ఇది టాప్ అన్నమాట. దీని తర్వాత రెండోది విజయవాడ, అక్కడ కూడా ఇన్ని లేవు, ఇదే టాప్. అయితే ఉంది స్టార్ట్ చేసేది. డే 2 మార్నింగ్ సీజన్. ఒకటంటే కోయిల్కొండ డే 2 మార్నింగ్ సీజన్ ఎట్లుంటుంది పల్లెలో?
వస్తా ఫేమస్ అయినట ఈసీ టెస్ట్ చేస్తున్నాం, అన్ని సక్సెస్ గానే ఉంది. ఎంత తీసుకున్నా కానీ ప్రకృతి జనంలో తీసుకున్నాను. ప్యూర్ చీటింగ్, ఇట్స్ నాట్ తేనే కదా కానే కదా. మీరేమన్నా అనుకున్నా లేదు అంటే వాళ్ళకు ఈ ఫార్మర్ ప్యూర్ తీస్తున్నా తెచ్చిండు అదే సేమ్ ఇలానే జరుగుతుందా? వెరిఫికేషన్ లేదు. ఇప్పుడు మీరు